హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్ సంబంధించి అలాగే ట్రైనింగ్ కానీ అలాగే వాటికి సంబంధించి ఉచితంగా మిషన్ పంపిణీ చేయడం జరుగుతుంది కదా. అందులో భాగంగా ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేయబోతుంది. అలాగే వాటికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం. సో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, సో ప్రధానంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీటికి సంబంధించి ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ అయితే మనం అప్లై చేసుకోండి. సో వాళ్ళు అప్లై చేసే ముందు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మనం తీసుకొని వెళ్ళాలి. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యే డైరెక్ట్ నాకు హాయ్ అని కామెంట్ పెట్టండి. మీకు ఎమ్మడి అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏమేమి అడిగారు, ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకం సంబంధించి 2025 మంజూరు కొరకు దరఖాస్తు ఫారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షేత్రియ, వైశ్య, బ్రాహ్మణ మరియు కాపు బలిజ వాళ్ళకు ఈ ఉచిత మిషన్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్ ఇక్కడ జతపరచాల్సిన పత్రం ఏంటంటే మనకి ముఖ్యంగా ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అంటే మన క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయాలి. వాటితో పాటు బియ్యం కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీ ఇవ్వాల్సింది. అలాగే దరఖాస్తు సంతకం కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫాము ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎలా చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీ ఇక్కడ ప్రధానంగా మనకి లాస్ట్ డేట్ అనేది మార్చి 22 అయితే ఇవ్వడం జరిగిందండి. మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మనకి రీఇష్యూ ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు గతంలో అప్లై చేసేటగిన సో గత 2023లో కానీ 24లో కానీ మీరు అప్లై చేసేటగిన వాటి యొక్క సిజిసి నెంబర్ కానీ అలాగే ఐసీ నెంబర్ అంటారు. అంటే సిజిసి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఐసీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ రెండు సర్టిఫికేట్లు అనేది మీ దగ్గర ఓల్డ్ ఉంటే కన్నా న్యూ కావాలనుకున్నప్పుడు ఎమ్మడే మీకు రీఇష్యూ సర్టిఫికేట్ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క ఆధార్ మీద ఎన్ని సర్వీసెస్ చేశారని చెప్పేసి ఆ సర్వీసులు అనేది తెలుసుకొని ఆ యొక్క నెంబర్ తీసుకుని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో మీరు అడిగినట్టయితే మీకు రీఇష్యూ సర్టిఫికేట్ ప్రింట్ కూడా వెంటనే మీకు విత్ 5 మినిట్స్లో ఇవ్వడం జరుగుతుందండి. సో అది కూడా మీ ముందుకు రేపు వీడియోని తీసుకొస్తాను. ఎవరైతే ఈ ఉచిత కుట్టు మిషన్ సంబంధించి మహిళలు అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బియ్యం కార్డు ఈ 3 డాక్యుమెంట్లు కంపల్సరీ ఉండాలి. అలాగే వీటితో పాటు మీకు వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే తీసుకుని వెళ్ళాలి. అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు మనకి ఎవరికైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటికిప్పుడు అంటే మీకు అప్లై చేసి 1 వీక్ పడుతుందండి. అంటే మనం గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసిన తర్వాత మళ్ళీ అది విఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయన అప్రూవ్ చేసిన తర్వాత వెరిఫై చేసి ఫర్దర్గా ఆర్ఐ లాగిన్కి అయితే వెళ్తుంది. అక్కడ ఆయన ఆర్ఐసార్ వెరిఫై చేసిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు టైం కూడా మార్చి 22 వరకు మాత్రం ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మా దగ్గర పోయాయి అనుకున్న వాళ్ళు వెంటనే నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా మీరు గతంలో గ్రామ వార్డు సచివాలయంలో అయితే అప్లై చేసి ఉండాలండి. అప్లై చేస్తే మాత్రమే మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీ దగ్గర మీ సేవ సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకుని వెళ్తే కన్నా అక్కడ మీకు రీఇష్యూ సర్టిఫికేట్ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి కొత్తగా గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పొందవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఉచిత కుట్టు మిషన్ సంబంధించి మనకి మార్చి 22 వరకు మాత్రమే ఉంది కాబట్టి టైం అనేది ఎక్కువ లేదు. మనకి 1 వీక్ అయితే మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కరు వెందరూ వెళ్ళి మీరు వెంటనే వీటికి సంబంధించి ఉచిత కుట్టు మిషన్ సంబంధించి మీరైతే అప్లై చేసుకొని గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కన్సల్ట్ అయితే మీకు అప్లై చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అనేది. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేసి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ ఇద్దాం, లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే ఉచిత కుట్టు మిషన్ పథకము 2025 మంజూరు కొరకు దరఖాస్తు ఫామ్ అని చెప్పేసి ఇక్కడ మనకి బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షేత్రియ, వైశ్య, బ్రాహ్మణ మరియు కాపు బలిజ సంబంధించి కులాలు మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ డేట్ అనేది వేయాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో డేట్ అనేది మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట మీరు. సో మీరు సపోజ్ రేపు డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ సంఖ్య అనేది
మీ విలేజ్లో ఎంతమంది అప్లై చేస్తున్నారు, అలాగే మీరు అప్లై చేసిన తర్వాత ఒక సంఖ్య అనేది వస్తుంది, ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వార్డు నెంబర్ అంటే మీకు సంబంధించి వార్డు నెంబర్ అనేది సో ఉంటే కింద వార్డు నెంబర్ వేయండి, లేకుంటే ఊరి పేరే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఊరి పేరు అయితే రాస్తున్నాను. అలాగే సచివాలయం పేరు అనేది రాయాల్సి ఉంటుంది. సో సచివాలయం పేరు కూడా గోర్లగుట్ట కాబట్టి సో నేను విలేజ్ పేరే రాస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి మనకి దరఖాస్తు యొక్క వివరములు అంటే ఇక్కడ ఎవరైతే మహిళలు అప్లై చేస్తున్నారో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనకి వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. కంపల్సరీగా మనకి ఏదైతే వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే మర్చిపోకండి, కంపల్సరీగా మీకు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్, అలాగే మనకి ఏదైతే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అది ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారు యొక్క పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో నేను దరఖాస్తుదారు యొక్క పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనకి తండ్రి లేదా భర్త సంరక్షణ పేరు. సో ఇక్కడ ఈ పర్సన్ అప్లై చేశాం కదా, సో ఈ పర్సన్కి ఇక్కడ తండ్రి ఉంటే కినా ఒకవేళ తండ్రి పేరు అనేది మెన్షన్ చేయాలి, ఒకవేళ మ్యారేజ్ అంటే కినా మ్యారేజ్ భర్త యొక్క పేరు అనేది మెన్షన్ చేయాలి. సో నేను భర్త యొక్క పేరు అయితే మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్గా అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అండి. అలాగే ఇక్కడ మనకి లింగం వచ్చేసరికి ఇది ఓన్లీ ఉచిత కుటుంబ మిషన్ సంబంధించి స్త్రీలకే కాబట్టి స్త్రీ అని చెప్పేసి నేను రాస్తున్నాను. అలాగే పుట్టిన తేదీ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ. సో మనకి ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో పుట్టిన తేదీ ఆ విధంగా సో మనము పుట్టిన తేదీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసు కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి ఆదాయ ధృవీకరణ పత్ర సంఖ్య. సో మీ దగ్గర ఇది మెయిన్గా ఆదాయ ధృవీకరణ పత్ర సంఖ్య మీ దగ్గర లేకుంటే, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ నీకు లేకుంటే కినా ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో మనకి విఎస్డబ్ల్యూఎస్ సంబంధించి ఆన్లైన్లో ఏదైతే మనకి సచివాలయం లాగిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ప్రజెంట్గా నా దగ్గర లేదు. సో ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే ఈ వ్యక్తికి సంబంధించి ఏవేమి చేసావో అవెల్లా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. సో ఈ నెంబర్ ద్వారా మీరు సచివాలయంలో రీఇష్యూ సర్టిఫికేట్ ప్రింట్ అని చెప్పేసి తీసుకొచ్చండి. సో అది కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను కంపల్సరీగా. సో ఇక్కడ మనకి ఐసి అని చెప్పేసి రాసి, అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కాబట్టి 2231906455. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ నెంబర్ తీసుకొని పోయి మీరు సచివాలయంలో ఇస్తే కినా మీకు రీఇష్యూ సర్టిఫికేట్ ప్రింట్ అనేది ఇవ్వండి, మీకు 2 మినిట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం. సో మనకి దీన్ని సిజిసి నెంబర్ అని అంటారండి. సో ఇక్కడ నేను సిజిసి రాసి 230718405402. సో ఇక్కడ సిజిసి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగిందండి. సో సిజిసి నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ మనకి కులము ఉపకులము. సో ఇక్కడ మనకి మెయిన్గా బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షేత్రియ, వైశాల్య, అలాగే మనకి బ్రాహ్మణ మరియు కాపు బలిజ వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇక్కడ సో నేను ఎగ్జాంపుల్గా బీసీ రాస్తున్నానండి. బోయ. అలాగే చిరునామా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ యొక్క ఆధార్లో ఏదైతే ఉందో ఆ చిరునామా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలాగే ఇక్కడ మనకి ఏదైతే వీధి పేరు అంటే మీ యొక్క ఊరి పేరే రాయండి. అలాగే మండలం అనేది రాయండి. అలాగే మీ యొక్క జిల్లా అనేది రాయండి. అలాగే మీకు సంబంధించి పిన్ కోడ్ అనేది రాయండి. కంపల్సరీగా పిన్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో నేను పిన్ కోడ్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ మనకి బియ్యం కార్డ్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో కంపల్సరీగా మీకు గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అయినా వేయచ్చు, లేకుంటే ఓల్డ్ బియ్యం కార్డ్ నెంబర్ అయినా అంటే ఆర్ఏపీ కానీ డబ్ల్యూఏపీ కానీ ఉంటాయి కదా, అలాంటి నెంబర్ అయినా వేయచ్చు. లేదంటే మీరు గతంలో ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అయినా వేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జతపరచాల్సిన పత్రాలు ఏదంటే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ ధృవీకరణ పత్రము, బియ్యం కార్డు మరియు పాస్పోర్టు. సో ఫోటో అనేది ఇక్కడ మీరు అతికించి ఇవ్వండి. ఇక్కడ మనకి దరఖాస్తుదారు యొక్క సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఎవరైతే CGC నెంబర్ కానీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ లేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు రేపు నేను వీడియో అనేది చేస్తాను. ఏ విధంగా మీరు సర్టిఫికేట్ పొందగలరు వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవడానికి, అలాగే ఈ అప్లికేషన్ ఉచిత కుట్టు మిషన్ సంబంధించి ఎలా పొందాలని చెప్పేసి ఈ దరఖాస్తు ఫామ్ మీరు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎలా మీరు సర్టిఫికేట్ లేకుంటే ఏ విధంగా పొందాలని చెప్పేసి రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఇదండి ఉచిత కుట్టు మిషన్ సంబంధించి పథకం లాంచ్ చేసినటువంటి ప్రభుత్వం సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.